హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా మేము మా మేనమామ వాళ్ళ ఊరు కర్ణాటక వెళ్ళాం కదండి. అక్కడ మా మామయ్య వాళ్ళు అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటామని చెప్పారనమాట. అయితే మా సిస్టర్స్ అందరూ కలిసి బొట్లు చెప్పడానికి వెళ్తున్నారు ఆ ఊర్లో అందరికీ. రేపు పూజకి రావాల్సిందిగా. అలాగే ఆ ఇంటి ఆడపడుచైన మా చిన్ని వదినతో పూజ స్టార్ట్ చేయించారనమాట. బండికి ఏటపోతులకి పూజ చేయించిన తర్వాత బొట్లు పెట్టించాక ఆ తర్వాత మా అత్త కొబ్బరికాయ కొట్టి పూజ చేసినాక ట్రాక్టర్ స్టార్ట్ చేసి గుడికి తీసుకెళ్ళారనమాట. మొత్తం అన్ని సామాన్లు ముందు రోజు సాయంత్రం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి దేవలాపురం, మా మావయ్య వాళ్ళు ఉంటున్న ఊరి నుండి 20 కిలోమీటర్ల దూరం కనికమారిమ్మ టెంపుల్ అనమాట. అక్కడ మా మావయ్య వాళ్ళు మొక్కు చెల్లించుకున్నారు. ఇది మాకు ఒక జాతరలాగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలాగా చేసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. ముందు రోజు రాత్రి మేము తెల్లవారుజామున 3ంటికి ట్రాక్టర్లో అందరము బయలుదేరామన్నమాట. చాలా చిమ్మ చీకటి, రోడ్డు మీద వీధి లైట్లు, రోడ్డంతా కూడా నీట్గా చీకటిగా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ట్రాక్టర్ జర్నీ అనమాట. చాలా సరదాగా సంతోషంగా అనిపించింది మేమందరం కలిసి వెళ్ళడం. ఇంకా గుడి ప్రాంగణానికి దగ్గర అయ్యే సమయానికి సూర్యోదయం స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ కొండలు చూసారా ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. అదంతా కొండ ప్రాంతమేనమాట. చాలా బాగుంది. ఇప్పుడు పూజ చేసే విధానం కూడా ఎలా ఉందో నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. అలాగే ఫస్ట్ బోనం పెట్టుకుని దాంట్లో పొంగలి వండుకున్న తర్వాత బోనం కుండని పసుపుతో కుంకుమతో మంచిగా అలంకరించుకుని మా అక్కని తడి బట్టలతో బోనం కుండ ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న అమ్మవారి టెంపుల్ గుడి మాత్రం చిన్నదేనండి, కానీ విశిష్టత మాత్రం చాలా గొప్పగా ఉంది. చాలా మహిమగల దేవత. ఆ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి చూస్తున్నారా. గుడి చాలా చిన్నగా ఉంది కానీ విశిష్టత చాలా బాగుందండి. ముందుగా మా అక్కని తడి బట్టలతో బోనం కుండ పెట్టించిన తర్వాత తెలిసిన వాళ్ళందరూ అటుపక్కన ఇటుపక్కన చీరలు వేశారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ ముందుగా నీటి ధార పోస్తుంటే ఆ దార మీద నుండి గుడి వరకు మా అక్క నడుచుకుంటూ వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి బోనం సమర్పించింది. ఇది చాలా సంతోషంగా మా కుటుంబ సభ్యులందరితో చాలా ఆనందంగా జరుపుకున్నాం. ఇంతమంది ఒకే చోట గడిపి ఆ కార్యక్రమాన్ని అంత సంబరంగా సంతోషంగా జరుపుకోవడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.